ఫ్రెండ్స్, మా పాప స్కూల్లో యాన్యువల్ డే జరిగిందండి. అదే రోజు కాన్వకేషన్ డే కూడా చేశారు. ఇంకా చీఫ్ గెస్ట్‌గా వచ్చి రాజమోహన్ ఆర్ముగం సార్ వచ్చారు. మోటివేషనల్ స్పీకర్, అలాగే సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అండి. మా పాప స్కూల్లో 3 క్లాసెస్ ఉంటాయి. ప్రీకేజీ, ఎల్‌కేజీ, యూకేజీ. ఫంక్షన్ హాల్ బుక్ చేసి మరి మా పాప స్కూల్లో వచ్చి యాన్యువల్ డే చేశారండి. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కవర్ ఇచ్చారు. ప్రతి పేరెంట్‌కి, ప్రతి చైల్డ్‌కి. ఈ కవర్‌లో వచ్చి ఒక మిక్చర్, ఒక జ్యూసు, వాటర్ బాటిల్, అలాగే బూందీ లడ్డు ఇచ్చారండి. ఎందుకంటే పిల్లలకి ముందు కొంచెం ఎనర్జీగా ఉంటుంది, వచ్చిన పేరెంట్స్ కూడా స్నాక్స్ లాగా ఉంటుందని చెప్పి ఈవినింగ్ అండి జరిగింది ఫంక్షను. ఇంకా పేరెంట్స్ అందరికీ కోటు, హ్యాటు ఇచ్చి పిల్లల్ని రెడీగా ఉంచమన్నారు. పిల్లలందరికీ చీఫ్ గెస్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవ్వడానికి సర్టిఫికేటు, అలాగే మెడల్ ఇచ్చారండి. చిన్న పిల్లలందరూ చూడండి ఎంత బాగా హ్యాట్, ఆ కోట్ వేసుకొని. ఇదే అండి ఫస్ట్ టైం నేను చూడడం. స్టేజ్ మీద చిన్న పిల్లల్ని అలా చూడడం చాలా హ్యాపీగా అనిపించిందండి. మెడలు, అది సర్టిఫికేట్ తీసుకొని కిందకి రాగానే మిక్చర్ తింటుంది మా పెద్ద పాప. చూడండి, ఇవన్నీ నాకేం జరగలేదు అన్నట్టు చూస్తుంది. బట్ ఆ అమ్మాయి చిన్నప్పుడు అయితే కొంచెం కరోనా టైం ఉన్నిందండి, అందుకని స్కూల్స్ కూడా పెద్దగా ఓపెన్ చేయలేదు. ప్రిన్సిపల్ మేడంకి చీఫ్ గెస్ట్ వచ్చి శాల్వా కప్పి సన్మానిస్తుంది. అలాగే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉందండి. ఆ పిల్లలకి అందరికీ సార్ అవార్డు ఇస్తూ ఉన్నారు పర్ఫార్మెన్స్ చేస్తున్నందుకు. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కోసం పాపను పిలుస్తూ ఉన్నారండి. వాళ్ళ నాన్న రెడీ చేస్తున్నారు. ఆ మిక్చర్ మాత్రం ఆమె వదలట్లేదు. అది కంప్లీట్ అయ్యాకే నేను వస్తానని చెప్పి కూర్చునిందండి. పాపం వాళ్ళ నాన్న ఏం చేశారంటే ఆ మిక్చర్ అంతా ఎత్తి ఒకే చేతిలో ఎత్తి కొంచెం గబగబా తినిపించేశారు. పర్ఫార్మెన్స్ చేయమంటే ఒక సైడ్ నిల్చుకొని ఏడుస్తుందండి. మా పాపకైతే స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉందండి. కింద అయితే బాగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఆమెకి బెస్ట్ డిసిప్లైన్ అవార్డు ఇచ్చారండి. అట్లాగే మెడల్ కూడా ఇచ్చారు. చూసారా, ఆ మెడల్, ఆ అవార్డు తీసుకొని మా పెద్ద పాప దగ్గర వెళ్ళి పోజు కొడుతుంది. నాకు ఇచ్చారు, నీకు ఇవ్వలే, నాకు ఇచ్చారు, నీకు ఇవ్వలే అని చెప్పి ఎక్కిరిస్తుంది. అక్క కదా, అలా అనకూడదు అంటే అక్కడే నిల్చుకొని చూస్తూ ఉందండి. ఇంకా మా పాప వచ్చి, పెద్ద పాప ఇటు ఒకసారి చూసిస్తాను అంటే ఫస్ట్ ఇవ్వలేదండి. మళ్ళీ చాలాసేపటికి ఇచ్చింది. తను తీసుకొని చూసిందండి. ఫైనల్గా సార్తో అందరూ పేరెంట్స్ అలాగే టీచర్స్ ఫొటోస్ దిగుతూ ఉన్నారండి.